ఈసారి మా అత్తమ్మకి మనవళ్ళు మనవరాలని కొనిపెడదామని చెప్పి బయటకైతే తీసుకొచ్చాను. ఇదేంటి ఎలా కొనిపెడతారు అనుకుంటున్నారా? చూపిస్తాను రండి. మా అత్తమ్మకి ఇష్టమైన మనవళ్ళు మనవరాలు ఈ మొక్కలేనండి. మొక్కలకి సంబంధించిన గింజలను అయితే కొనిపెడదామని చెప్పి బయటికి తీసుకొచ్చాను. సో మేమందరం కూడా వేరువేరుగా ఉంటాం కదా, అక్కడ ఎవరు ఉండరు, అత్తమ్మ మామయ్య తప్ప. సో అందుకని ఈ మొక్కలను పెంచుకొని వాటితో కాలక్షేపం చేస్తూ ఉంటారండి. అలాగే హెల్తీగా కూడా తిన్నట్లు ఉంటుంది కదా ఇంట్లో మొక్కలు పెంచుకోవడం. అవైతే కొన్ని తీసుకున్నారు. సో వాళ్ళకి ఇష్టమైంది కొనిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. తర్వాత కనకదుర్గమ్మ వారికి సారి పెడదామని చీర గాజులు అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. నేను లాస్ట్ టైం మొక్కుకున్నాను అనమాట, మామయ్య గారికి కొంచెం హెల్త్ అది అంతా బాగుంటే అమ్మవారికి సారి పెడతానని. ఇంకా సారీకి సంబంధించినవి తీసుకున్నాం అనమాట. ఫైనల్గా ఈ బ్యాంగిల్స్ చూసారా, ఏ సెట్ అయినా 50 రూపాయలు అంట. భలే ఉన్నాయి. కానీ ఉన్న బ్యాంగిల్సే నేను వేసుకోవట్లేదండి, ఎందుకంటే బాబు గబుక్కుని చెయ్యి తగ్గి పగిలిపోతున్నాయని చెప్పి జస్ట్ సింగిల్ బ్యాంగిలే వేసుకుంటూ ఉన్నాను. ఇంకా వాడు కొన్ని రోజులు పెద్దయ్యే వరకు నాకు తప్పదు. ఫైనల్గా అమ్మవారికి మామూలు డజన్ మట్టి గాజులు అయితే తీసుకున్నాం అనమాట. ఇవి డజన్ 30 రూపాయలు చెప్తున్నారు. 2 డజన్లు 50 కడిగాము, అతను ఇవ్వలేదు.